నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం నేనైతే సెక్రటేరియట్ దగ్గర ఉన్నాను. అయితే ఇక్కడ దాదాపు 20 మంది దాకా అయితే ఒకటే సమస్యతో వచ్చారు. సో వారితో మాట్లాడదాం, అసలు వాళ్ళ సమస్య ఏంటి అని మొత్తం తెలుసుకుందాం. సో చెప్పండి మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇల్లెందు నుంచి వచ్చామండి. సో మేము ఆగస్ట్లో ఎగ్జామ్ రాసామండి. గురుకుల ఆస్పిరెంట్స్ మేము ఆగస్ట్లో ఎగ్జామ్ రాసామండి. ఏప్రిల్లో నోటిఫికేషన్ వచ్చింది. 3 months టైం ఇచ్చారు, ఓకే. కానీ ఆగస్ట్లో 15 days దాదాపు మేము ఎగ్జామ్స్ రాసాము. టీజీటీ, పీజీటీ, జేఎల్ కంటిన్యూస్గా డే బై డే ఉన్నాయి. ఇవాళ నైట్ ఇక్కడ ఎగ్జామ్ రాస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 8:30కి నిజామాబాద్ అలా పడ్డాయండి మాకు సెంటర్స్. అయినా కానీ మేము అన్నీ వచ్చుకొని వెళ్ళాము పిల్లలతో. అయినా కానీ రిజల్ట్ మాత్రం చాలా లేట్ చేస్తున్నారండి. సెప్టెంబర్లో అన్నారు యాక్చువల్గా, దసరా తర్వాత ఇస్తామన్నారు పోస్టింగ్స్ కూడా. కానీ ఇంతవరకు డిలే చేస్తున్నారండి. ఇంతవరకు ఏమీ అట్లీస్ట్ జిఆర్ఎల్ లిస్ట్ కూడా ఇవ్వలేదు. చాలా కేసెస్ ఏమనంటే కేసేస్తున్నారు, అది మొత్తం పోస్ట్పోన్ చేయడం. ఇప్పటికీ 4 months అవుతుందండి మేము ఎగ్జామ్ రాసి. ఇంతవరకు మాకు రిజల్ట్ లేదు. అట్లీస్ట్ మాకు ర్యాంకింగ్ లిస్ట్ అని ఇవ్వాలి. హారిజాంటల్, వర్టికల్ అని డైవర్ట్ చేస్తున్నారండి. ఆల్రెడీ సుప్రీంకోర్టులో హారిజాంటల్కి వచ్చింది జడ్జిమెంట్, కానీ ఇక్కడ మాత్రం హారిజాంటల్ ఓకే చేయట్లేరు. ఏదో ఒకటి వర్టికల్ ఆర్ హారిజాంటల్ ఏదో ఒకటి మాకు ఏదో ఒకటి డిసైడ్ చేసి జడ్జిమెంట్ ఇవ్వాలి. 12th రోజు ఉందండి మాకు జడ్జిమెంట్. 12th రోజు మాకు ఏదో డిసైడ్ చేయాలి. లేకపోతే మాత్రం గవర్నమెంట్ ఇచ్చే డిఎస్సి అవేమీ నమ్మమండి. ఫస్ట్ ఇవి మాకు రిక్రూట్ చేస్తే మేము మీకు సపోర్ట్ చేస్తాం. నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ అయినా ఏదైనా.